హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఈరోజు ఏం షార్ట్ అంటే మీ మనసులో ఉండే పర్సన్స్ మీ లవ్ కనెక్షన్కి పర్సన్స్తో మీకు ఉన్న లవ్ కనెక్షన్కి యూనివర్స్ గైడెన్స్ ఏంటి? డిస్టెన్స్, అలాగే మూవ్ ఆన్. ఓకే, ఎవరైతే ఒక పర్సను మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారో వాళ్ళ గురించి అయితే బాగా థింక్ చేసి మీరు బాధపడుతున్నారన్నట్టయితే చెప్తుందండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీ పర్సన్ మీరు మీ నుండి మీ పర్సన్ మూవ్ ఆన్ అయి ఉంటే, ఒకవేళ మీరైనా మీ పర్సన్ నుండి బాధపడి మూవ్ ఆన్ అయి ఉంటే, ఇక్కడ ఏంటంటే మీరు చాలా బాధపడుతున్నారండి. అక్కడ కూడా ఆ వ్యక్తి కూడా ఎమోషనల్గా బాధపడుతున్నారు. మీరిద్దరూ మూవ్ ఆన్ అయ్యి వేరే వేరేగా దూరంగా ఉన్నా కానీ మీ మనసులు మాత్రం ఆ కెమిస్ట్రీని అయితే కోరుకుంటుందండి. ఈ డిస్టెన్స్ని మాత్రం మీ ఇద్దరు భరించలేకపోతున్నారు. ఖచ్చితంగా మీ నుంచి అయితే ఒక పర్సన్ మూవ్ ఆన్ అయ్యి వెళ్ళారు. ఆ మూవ్ ఆన్ అయిన వ్యక్తి కూడా మీ గురించి అంత ఈజీగా అయితే ఇంకా మర్చిపోలేదండి. యూనివర్స్ అయితే చెప్తుంది ఇక్కడ మూవ్ ఆన్ అయితే అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ షార్ట్ చూస్తున్నారో, ఖచ్చితంగా వాళ్ళకు కూడా మీ పైన విడదీయలేని కనెక్షన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. డిస్టెన్స్లో ఉన్నారే కానీ చాలా చాలా ఫీల్ అయ్యి బాధపడుతున్నారు. మీరైతే చాలా గుర్తొస్తున్నారు. ఎమోషనల్గా చాలా చాలా వీక్ అయ్యారు అనేది అయితే చెప్పొచ్చు. సరే, మరి ఇంత బాధపడుతున్నారు కదా, బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాం ఏమొచ్చిందో. ఇంటిమసీ. ఓకే, అందుకే సెక్సువల్ కెమిస్ట్రీ రిమైనెస్ లైకింగ్ అంటే అంటే చూడండి, ఇక్కడ రెండు కెమిస్ట్రీ పరంగా, నేను ఇక్కడ కెమిస్ట్రీ పరంగా చెప్పాను. యాక్చువల్లీ మూవ్ అని అయితే అయ్యారు కానీ వ్యక్తి మీతో గడిపిన క్షణాలు అవైతే గుర్తొచ్చినప్పుడు చాలా బాధపడుతున్నారండి. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు కానీ మీ మీద అట్రాక్షను అలాగే ఆ ఎఫెక్షన్ అనేది అయితే పోలేదు. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ నుండి మూవ్ ఆన్ అయి ఉన్న మీ గురించి ఆలోచించి ఈ వ్యక్తి అనేది మీతో జర్నీ చేయాలని చూస్తున్నారు. చాలా చాలా బాధ అయితే డిస్టెన్స్లో ఉన్నారు కానీ చాలా అయితే బాధపడుతున్నారండి. వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.